అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు. నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారు నేను వీడియో చూపెట్టిన మునగాక మొన్న వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన. చాలా నోటికొచ్చినట్టుగా అది ఎంతంటే అంత ఎటు పడితే అటు మాట్లాడిండు. మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఇవాళ ఏమంటుండు, మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా RRR అవుతుందో పోతుందో నాకేం తెలుసు, నాకు తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు అంటే ఇవాళ ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె, రాహుల్ గాంధీ గారి చెల్లె, ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి, వాళ్ళు వీళ్ళు కాదు ఇలా కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు, ఆమె కూడా చెప్పింది కదా మేము అవతలకి తీసుకుపోతాం, 40 కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం, అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిండ్రు. ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించారు, మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. అది కూడా ఎక్కడ, నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ 1 జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టర్లేట్లు పెట్టి, మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి, కూసున్న కాడికి వెళ్ళి సలగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి, ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో, మొత్తం తెలంగాణలో నంబర్ 1, తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి, వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసి, నీళ్లు కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టేలెండు అంటే ఆడికి రాకనే పోతుండే నీళ్లు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు, గోదావరి నీళ్లు, కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి, ఎన్నడూ జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తడిపితే దాంతో అల్టిమేట్గా నంబర్ 1 అయింది. ఒక గంధమల్ల, ఒక బస్వాపూర్, ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివన్నగూడెం, చెర్లగూడెం ఒకటి కాదు, కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి. మా మల్లన్న యాద్ చేస్తున్నాడు, బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్గొండకు మళ్ళా చేయి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు. ఫ్లోరైడ్ని చంపి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి, మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్. సరే ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు? ఇన్ని జరిగినాయి కరెక్టే, ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే, కానీ మా కడుపు మాదే పోతున్న భూమి అని చెప్పి ఆక్రోశంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మి ఇక సరే దాని మీదకి వెళ్ళి కొన్ని ఆశ కూడా పెట్టిరు అనుకో. వాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆదుకున్నాయి. ఆయన 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 పంటలు ఇస్తుండే మేము 3 పంటలకు ఇస్తామన్నారు. ఆయన ₹1,00,000 ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు. ఇక ముసలోళ్ళకు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా పోతే మీరు కూడా సరేతి 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, వీళ్ళకు 5 ఏళ్ళు ఇద్దాం అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళే ఉన్నారు. అంతేనా? ఇది పక్కాలే. సరే ఓకే సరే 50% వేసుకుందాం పాటు. అయితే ఎందుకు చెప్తున్నా అటకాగవే, సరే అయిపోయింది, దాని గురించి బాధ ఏంది. కానీ అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదు, అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో మీరు ఎవరిని తెలుసుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సింది, అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అనేవాడు అనుకుంటే అనంత పిచ్చోడు లేడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు. 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్కకు కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే, అది కూడా నాకు తెలుసు మీకు తెలుసు పక్కా. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండినోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేనేమి ఇంక 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, చాలా దూరం ఉన్నది. అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరేమన్నా? అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడైతే వాడు లేడు. ఇంకోటి పెద్ద మనిషి కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఎంత వయసు చూసిరో వారు. నాకు తెలుగులో గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతోడు తెలియదు నాకు. అవ్వ ఏం తిట్లు అవి, ఎన్ని తిట్లు, భయం అనేది లేదు. ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏపో వాడు ఎవడైతే ఆడోళ్ళు కూడా ఏం ఆగుతలేరు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? నువ్వు తిట్టక తల్లి, ఈ విషయం తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు వద్దు. కానీ కాక ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం. ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా, ఆఖరి సంవత్సరం వస్తుంది, 2 ఏళ్ళ ముంగట వస్తుంది. ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే
ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా, మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కువ ఉందా, లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం. అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా, ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు. ఆశ పెట్టి ఎత్తేస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇలా మీ అందరి కోపం కూడా కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళది. ఏం చెప్పింది వీళ్ళు, RRR మీకు అనుకూలంగా మారుస్తాం, మీకు ఎవ్వరికి దెబ్బ తాకకుండా చూస్తాం, మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు, మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు. అంతేనా? ఇదే అనిల్ కుమార్ రెడ్డి, ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడ మల్లన్న. ఇవాళ ఇది కథ. నేను మీతో ప్రార్థించేది ఒకటే, సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు, మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది. నెంబర్ 1. నెంబర్ 2, అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెట్టేటట్టు కూడా లేరు. వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదుముడు ఆయనతో వాళ్ళు